శివాయ విష్ణు రూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. నేను 18 సంవత్సరములు అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని. జన్మకొండల విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. ఈ ఛానల్ కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరిని ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా ఈ నెల గ్రహ సంచారం ఏంటో చూద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా జన్మరాశి లగాయితూ చతుర్థ రాశియగు కుంభరాశిలో శని, కుజ, శుక్రగ్రహాలు సంచారములు ఉంటాయి. అలాగే ఈ రాశికి పంచమ రాశియగు మీనరాశిలో రవి, రాహు, బుధ గ్రహాలు సంచారములు ఉంటాయి. ఈ రాశికి 6వ ఇంట అనగా మేషరాశిలో గురుగ్రహం సంచారంలో ఉంటారు. అలాగే ఈ రాశికి ఏకాదశ స్థానమగు లాభస్థానంలో కన్యారాశిలో కేతుగ్రహ సంచారం ఉంటుంది. మరి ఈ విధమైన గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి నడుస్తున్న కారణంగా వీరికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ నెల అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. అభివృద్ధి బాట ఉంటుంది. అన్ని విధాలా కలిసి వస్తుంది. సంఘంలో కీర్తి పెరుగుతుంది. ముఖ్యంగా పంచమ రాశిలో శుభగ్రహాలు సంచారంలో ఉన్న కారణంగా అదృష్టం మీ వెంటే ఉంటుంది. అకస్మాత్తుగా ధనలాభము, అకస్మాత్తుగా మీ పేరు అన్ని విధాలా కూడా పైకి వచ్చుట జరుగును. ఎన్నడూ లేనంత అభివృద్ధిని చూస్తారు. పంచమ స్థానంలో 3 గ్రహాలు ఉండడం కారణంగా 3 రకాలుగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వారందరికీ కూడా ఈ మాసం విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహ సూచన, ఎప్పటి నుంచో సంతానం లేక ఎదురు చూస్తున్న దంపతులు శుభవార్తలు వినుట, నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడులు కలిసి వచ్చుట, వ్యాపారాలు బాగా సాగి ఆర్థికంగా బలపడుట, ఉద్యోగం అనగా ప్రభుత్వ కొలువుల్లో ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల యొక్క మన్ననలు పొందుతాయి. అవార్డు గ్రహీతగా ఉంటారని చెప్పవచ్చు. చేతివృత్తి కళాకారులకు, చేతివృత్తి పని వాళ్లకు అన్నీ కూడా కలిసి వస్తాయి. వీరి మాట పైన ఉంటుంది. వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రోత్సాహకాలు అందుతాయి. ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వారు లోన్స్ నిమిత్తం బ్యాంక్లో లోన్ నిమిత్తం ఎవరైతే అప్లై చేసి ఉన్నారో ఈ మాసం లోన్స్ అందే అవకాశం ఉంది. అలాగే బదిలీల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీకు అనుకున్న ప్రదేశాలకు బదిలీలు పొందుతారు. అలాగే ఈ రాశిలో ఉన్న యువతి యువకులు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అలాగే స్త్రీలకైతే వీరిదే పై చేయిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సువర్ణాభరణ ప్రాప్తి, వస్త్ర ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా చూస్తే ఈ రాశి వారందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. వీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే ఈ 6వ ఇంట గురువుకి మరియు ఈ చతుర్థంలో ఉన్న శని, కుజుల కలయిక వలన అప్పుడప్పుడు ఉద్రేకానికి లోనవుతారు. ఒక్కొక్కసారి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కావున దీని నివారణకై గురువారము మరియు శనివారం నియమములు పాటించాలి. శనివారం రోజు శని భగవానుడికి తైలాభిషేకాలు నిర్వహించాలి. అలాగే మంగళవారం కూడా చేయటం మంచిది. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజ, అర్చన, అభిషేకాలు నిర్వహించాలి. గురువారం రోజు కూడా గురుచరిత్ర పారాయణం చేయడం, గురువారం నియమం పెట్టుకోవడం మంచిది. గురువులను ఆరాధించడం చాలా మంచిది. ఈ విధంగా చేస్తే ఈ గ్రహ దోషం వల్ల వచ్చే ఇబ్బందులు తొలగి ఎక్కువగా శుభ ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. ఇంకా మిగతా చాలా వరకు అన్ని సానుకూల ఫలితములు ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఈ మాసం మనశ్శాంతితో ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎవరైతే ఇదివరకు ఆరోగ్య సమస్యలతో ఉన్నారో వారికి ఆరోగ్య సమస్యలు తగ్గి ఈ మాసం మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత అనగా శారీరకంగా కూడా చక్కటి ఆరోగ్యంగా ఉంటారు. ఈ విధంగా చూస్తే అన్ని రకాలుగా కూడా అందరికీ కూడా బాగుండడం వల్ల ఈ మాసం వీరికి
ఎక్కువగా నరదృష్టి సోకే అవకాశం ఉంది. కావున మీరు ఈ మాసం ఎంత ఉన్నా మీ దగ్గర సింపుల్గా లైఫ్ని లీడ్ చేయండి. అలాగే ఈ నరదృష్టి నివారణ నిమిత్తం కూడా ఈ చెప్పిన మంగళవారం, గురువారం, శనివారం నియమాలు చేయడం వల్ల నరదృష్టి కూడా తగ్గుతుంది. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. వ్యాపార రంగాల వారికి అయితే ముఖ్యంగా లాభాల పంట ఉంటుంది. కొత్త వ్యాపారాలు పెట్టడానికి అవకాశం ఉంది, లేదా శాఖలను విస్తృతపరుస్తారు. అలాగే కస్టమర్లను బాగా ఆకట్టుకుంటారు. మీరు వ్యాపారం కూడా విస్తృతపరిచి 2-3 శాఖలను కూడా పెట్టడానికి అవకాశం ఉంది. ఇంకా ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఈ మాసం బాగుంటుంది. అందరికీ కూడా ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. చేతివృత్తి కళాకారులకు, చేతివృత్తి పని వాళ్లకు చేతి నిండా పనితో, జేబు నిండా డబ్బుతో ఈ మాసం చాలా అదృష్టదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి. అలాగే అన్ని విధాలా కూడా బాగుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మీరు చేయవలసిన పరిహారం మరొకసారి చెప్తున్నాను. గురువారము, మంగళవారము, శనివారం నియమములు పాటించాలి. ఈ విధంగా చేస్తే ఈ మాసం అన్ని రకాలుగా కూడా బాగుండి ఈ శుభగ్రహాలు ఇచ్చే శుభ ఫలితాలను కూడా అందుకొని చాలా బాగుండడానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి, ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నాతో పాటు ఈ ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంటారు. ఈ యాప్ నందు ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి టోల్ ఫ్రీ నంబర్ 9999091091 ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. అలాగే ఈ యాప్ ద్వారా మీకు జ్యోతిషులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే మీకు అనేక సంఘటనలకు విలువైన సూచనలు, సలహాలు కూడా ఇస్తూ ఉంటుంటారు. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో 11 భాషలతో 2+ మిలియన్ పైగా ఎంతోమందిని నిత్యం కూడా సాటిస్ఫై చేస్తూ ఇప్పుడు నంబర్ 1 ఆస్ట్రో వెబ్గా ప్రసిద్ధి చెంది ఉంది. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి.